ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకోవాలా, సర్వే చేసుకోవాలా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇచ్చేయాలా, ఇది తీసుకోవాలి. ఆ మొత్తం ఆ రోడ్డు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. దానికోసం ఎక్స్టెన్షన్ కి మీరు సర్వే డీటెయిల్స్ తొందరగా అప్లోడ్ చేసి ఎక్స్టెన్షన్ కి రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పినాను. కేంద్ర ప్రభుత్వం తోటి అడుగుదాం. మళ్ళా ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు శాంక్షన్ చేసి. 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. బ్రిడ్జ్ ఒకటి సరే, బ్రిడ్జ్ ఒక 3-4 months లో కంప్లీట్ చేస్తా అన్నారు. అది ఎక్కడది? భూపతిపూర్ క్రాస్ రోడ్. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా స్పీడప్ చేయాల్సిందిగా కోరినాము. ఇంకోటి ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఎవరైనా చనిపోతే 20,000 రూపాయలు రావడం, ఇవన్నీ కూడా అప్లికేషన్లు ఎన్ని ఉంటే అన్ని మాత్రం డబ్బులు వచ్చేసినాయి. అవేర్నెస్ పెంచితే ఇంకా అప్లికెంట్స్ పెరుగుతారు, బెనిఫిషరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి మంచి మంచి స్కీమ్లు ఏవైతున్నాయో దాని అవేర్నెస్ పెంచుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం కాంపిటీషన్ కాదు. కేంద్ర ప్రభుత్వము అందరికీ, దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే. అది ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాల టౌన్. అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకుని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ₹35 బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నారు. ₹32 అందులో సెంటర్వి, ₹2 స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ది. ఇండివిజువల్ది కూడా ఓవర్ టేకప్ చేస్తారు ఇప్పుడు. సో ₹3, ₹32. ప్రధానమంత్రి ఫోటో పెట్టనీక బాధ ఏంది అని అడిగిన. ఏదో నీళ్ళు నమ్ములుతా ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ముతున్నారు. ఏదో రాస్తా అన్నారు స్టేట్ గవర్నమెంట్ కి. ఇచ్చేది సెంటర్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకండి నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికేమి, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. అదేదో కేంద్రంకి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే అదో సంచులు కొట్టిర్రు. సంచులు ప్రింట్ చేసుకుని ముఖ్యమంత్రి ఫోటో, మన భట్టి గారి ఫోటో, ఇంకోటి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం కేబినెట్ లోడ్ చేస్తలేడు. ఆయన ఫోటో. కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు. ఆయనకు ఇరిగేషన్ కూడా ఉందా? ఇరిగేషన్ ల్యాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొంగులేటికి రెవెన్యూ ఉన్నది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏందా ఇబ్బంది నీకు? నాకు అర్థం కాదు. ఏదో నాన్చుకుంటున్నావు అంటే పైసలు వాటాలు కావాలి అందులో కూడా. కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఇంకా 80 ఎకరాలు ఉందంట కదా, మీరంతా జగిత్యాలలో, మీకు ఐడియా ఉంటుంది కదా. అందులోకి 10 ఎకరాలు ఇవ్వడానికి ఏమి? ఇంకా తక్కువనే అడిగారు. పక్కకు స్టేడియం ఉందా? ప్రపోజల్. అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము, మాకు స్కూల్ మందము, మా బిల్డింగ్ల మందము 5 ఎకరాలే అడిగినట్టు. నేను అది కూడా ఎందుకు అడుగుతారా? 10 ఎకరాలు అడగాలి. సరే ఆ స్టేడియం వాడుకో, అయినా కూడా ఇస్తలేడంటే ఈయన. ఏం కావాలి మరి? నాకు ప్రాబ్లం ఏంది? నాకు కేంద్రీయ విద్యాలయం పైసలు ఇవ్వాలన్నా, ఈయనకి కమిషన్లు ఇవ్వాలన్నా?
ఇస్తారా? నీ బాధ ఏందో నాకు అర్థమైతలేదు. ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తలేడు. రివ్యూలో వచ్చింది అమృత్ బిల్డ్. ఇవన్నీ ఆయన సొంత ల్యాండ్లు అనుకుంటుండో ఏందో మరి. ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా, మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ అవుతాయి. జగిత్యాల ప్రజలకి మొన్న కొరుట్ల నవోదయ, ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం, ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు. నవోదయ అయితే ల్యాండ్ గీండ్ అని శాంక్షన్ చేయించినాం. అప్పుడు నేను కూడా ఎంబడబడ్డా. కొరుట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్డుకి మంచి ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డిది అర్థం కాలేనా. జగిత్యాల మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారికి వచ్చి కలిశారు. 200 కోట్లు 300 కోట్లు కావాలని అడిగారు. డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ గురించి అది ఎంత దూరం వచ్చింది? అందరూ ఆయన వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు. నేను మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ఆయన ఎంబడే మన ముఖ్యమంత్రికి కూడా దగ్గరకు పోయినా. మీరంతా నన్ను బదనాం చేసిర్రు, పార్టీని మారుతున్నారు అని ఆయనను బదనాం చేసిర్రు. ఇప్పుడు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు 62 కోట్లు వచ్చినాయి, మాక్సిమం వచ్చినాయి. నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి. కేవీ వచ్చింది, మీకు నవోదయ వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ ఏమన్నా ఉందా? స్టేట్ పంపించిన దాన్ని బట్టి సెంట్రల్ ఇస్తుందండి. వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు పంపించిన దాన్ని బట్టి చేస్తారు. వచ్చిన నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటలేరు అన్ని డిపార్ట్మెంట్లలో. రోడ్లు శాంక్షన్ అయినాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే.